సిగ్గుపడుతున్నావు? మీ ఆయన కోసం కూడా కొంచెం దాచుకో. ఎప్పుడో పెళ్ళైతే అప్పుడే వచ్చారండి. మరి నువ్వెందుకు వచ్చావు? నేను వస్తానయ్యా, నాకు మీకు పోటీ ఏంటి? తిన్నారా? తినకపోతే వెళ్ళి తినండి. టైగర్ నారాయణ మనసుతో తమాషా. బైరెడ్డిపాలెం వచ్చి తన్నులు తింది నువ్వే కదా? నేనేరా చూసావు కదా, గుర్తుపట్టావు కదా, మళ్ళీ అడగడం ఎందుకురా? హలో హలో, వచ్చారా, తిన్నారా, వెళ్ళారా? అక్కడ చూసామండి, అక్కడ చూసామండి. ఏమ్మా అమ్మాయి ఎక్కడ? రూమ్ లో రెడీ అవుతుంది అత్తయ్య. త్వరగా కానివ్వండమ్మా, టైం అవుతుంది. ఒక్క 10 నిమిషాలు అత్తయ్య వచ్చేస్తుంది. ఏంటమ్మా ఇంకా రెడీ చేయలేదా? లేట్ అవుతుందమ్మా, తొందరగా రెడీ చేయి. 5 minutes ఆంటీ. సరే సరే సరే. వచ్చే 5 నిమిషాలు అవుతుంది. కూల్ డ్రింక్ ఇచ్చేవాడు కూడా లేడు. అరే హార్లిక్స్ తీసుకురా, హార్లిక్స్. అరే ఇట్రారా. నువ్వు కుంటెంకన కొడుకువేనా? అవును. ఏ పెళ్లి గట్రా ఏమన్నా అయిందా? పెళ్లి కాలేదు కానీ గట్రాలు చాలా అయినాయండి. పెళ్లి కాలేదు కానీ గట్రాలు చాలా అయినాయా? ఈడు తక్కువడు కాదు. రై మాస్టర్ ఎట్టి పరిస్థితుల్లో అనుమానం రాకూడదు. అట్టండి రా, చూస్తారండి. మాస్టర్ మీరు చెప్పినట్టే మా చంటిగాడు జానకిని మర్చిపోయాడు మాస్టర్. వెరీ గుడ్, మర్చిపోయాడరా. కానీ జానకి ఏదో గిఫ్ట్ వాళ్ళని ఆశపడుతున్నాడు మాస్టర్. గిఫ్ట్ ఇస్తాడా? దానికి ఉంది, ఇచ్చేయమనరా. అలాగైతే ఒకసారి జానకి తీసుకురండి మాస్టర్. ఒరే, మీతో పరిచయం నేరానికి నారా తిప్పలు పడ్డాను రా. ఇప్పుడు అమ్మాయిని తీసుకొస్తే గిఫ్టే ఇస్తాడో, లిప్ టు లిప్ కిస్సే ఇస్తాడో నాకు అనవసరం. ఈ దెబ్బతో అమ్మాయిని మర్చిపోవాలి. అలాగే మాస్టర్. ఇల్లు త్వరగా తీసుకొచ్చాను మాస్టర్. తెస్తాను రా, రిస్క్ చేస్తున్నాను రా. మీరు కాకపోతే ఇంకెవరు తీసుకొస్తారు మాస్టర్? ఏంటి ఇంత బోర్ కొడుతుంది? హలో, మిమ్మల్ని చూస్తుంటే ఎవరికి పెళ్ళైనట్లేదు. మీరు ఇక్కడేం చేస్తారు? అక్కడ బాయ్స్ ఉన్నారు, వెళ్ళి బీట్ కొట్టుకోండి. అటువైపు ఉన్నారా? వెళ్ళండి. పదండి. సరే పదండి. మీరు రెడీ చేసేయండి తొందరగా. ఎవరైనా ఇక్కడేం చేస్తున్నావు? పెళ్లి కూతురు కిడ్నాప్ చేస్తున్నాను, నీకేమైనా అభ్యంతరమా? ఈడెవడో తిక్కలోళ్ళ ఉన్నాడు. నేను తిక్కలుంటే జానకి ఇలారా, ఇలారా. జానకి, నీకు రహస్యం చెప్పాలి. లైఫ్ లో థ్రిల్లింగ్ పాయింట్. ఒకసారి బయటికి రా. ఏంటి మాస్టర్? నీకు సీక్రెట్ చెప్పాలమ్మా. సీక్రెటా? ఆ, అసలు విషయం ఏంటో చెప్పండి. సీక్రెట్ గానే చెప్పాలి. అదా చెప్తా. అసలు ఎక్కడికి మాస్టర్? ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు ఇక్కడ? నేను ఇంకా అమ్మాయికి ఆ విషయం చెప్పలేదురా. రే, ఏం జరుగుతుందిరా ఇక్కడ? పెళ్లి కూతురు కిడ్నాప్ చేశాడు. పెళ్ళాగిపోయిందంట. ఆ చంటిగాడు పెళ్లి కూతురు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడంట. ఆ పిల్లకి ఇష్టం లేకుండా చంటిగాడు ఎలా తీసుకెళ్తాడే? ఊళ్ళో ఏం గొడవలు జరుగుతాయో ఏమో. నారాయణరావు, ఏదో బతికి చెడ్డ వాళ్ళని ఆదరిస్తే నీ కొడుకు ఇంత పని చేస్తాడా? వాడిని మాట్లాడినా నరికేస్తే పోద్ది. ఆగు, వాడు చేసిన దాంట్లో వేళ తప్పే ఉంది చెప్పు. అమాయకుడు కదా అని ఇంట్లో చేరదీస్తే నా కోడల్ని లేపుకుపోతాడా? సిగ్గు లేకపోతే సరే, లోపల దాక్కున్నాడు. రండి బయటికి. ఎంత అమాయకంగా నటించారు. ఇది ఒక బతికేనా? ఏంటండి ఇదంతా? వాడేదో అల్లరి చిల్లరగా తిరుగుతున్నాడు అనుకున్నాను కానీ ఇంత పని చేస్తాడు అనుకోలేదు. ఊర్లో ఎవరికి బాధ వచ్చినా నలుగురు వచ్చి ఏడ్చేవాళ్ళం. ఇప్పుడు అన్నయ్య, పోలీస్ కంప్లైంట్ ఇస్తే? ఏమని కంప్లైంట్ ఇస్తావురా? మా అమ్మాయి పారిపోయిందన్నా. పరువు పోయిందన్నయ్య. పరువు పోయిన దానికంటే పారిపోయిందని బాధగా ఉంటారు. ఆ చంటిగాడు ఎక్కడున్న అడ్డంగా నరికి జానకి ఇంటికి తీసుకొస్తాను పెద్దనాన్న. వీళ్ళు గడ్డాలు చూస్తున్న భయం వేస్తుందిరా. మేము ధైర్యం ఉన్నావురా, మాకు లేదంటే భయం. ఆ స్మగ్లర్ సీన్ గారు చేసిన పనికి మనం ఇరుక్కున్నాం కదరా. ఏమైనా చెప్పారా? చెప్పట్లేదన్నా. రై, ఇప్పుడు చెప్పు, ఎక్కడికి వెళ్ళారు? అయ్యా మీ గడ్డాలకు గుడ్ మార్నింగ్ అయ్యా. నిజంగా మాకు తెలీదయ్యా. మా ఆవిడ మీద ఒట్టు. తెలీదు? తెలీదయ్యా. నువ్వేంట్రా ఎంత కొట్టినా ఏడవట్లేదు, అరవట్లేదు? సింహం అర్థించదురా. అదే నీకు అండి. మీరు కుక్కర్ కొట్టినట్టు కొట్టండి, సౌండ్ బయటకు కొట్టండి. రేయ్, 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. అప్పటికి చెప్పకపోతే ఇక్కడే గొయ్యి తీసి పేగల దాకా పాతేస్తారండి. పీకలు మాత్రమే పాతేస్తాం. రండ్రా. ఎక్కడ మా జనకమ్మా? నీ అబ్బా అయిపోతారు రే. శబాష్ మాస్టర్. ఒక్కొక్క దెబ్బకి శరీరం సుర్రమంతున్నా ఫేస్ లో రియాక్షన్ లేదు. అదే ఫ్రెస్టేజ్ అంటే. ఈ సిచ్యువేషన్ లో కూడా ఈగ ఎందుకండి మీకు?
ఆ ఈగో ఉంటే హ్యాపీగా నవ్వలేరు, హ్యాపీగా ఏడవలేరు. నా మాట నా ఈగో వదిలేండి, మీకు దండం పెడతాను. కుమ్మేశారా బాబు? చూసారా మాస్టర్, ఈగో వదిలేస్తే అంతే హ్యాపీగా ఎడుతున్నారు. నిజమేరా? ఇదేంటాడు బాబు? మళ్ళీ మీరేంటంటే తంతరా? అరే గిరి, మన స్టేట్ దాటేసావరా? అబ్బా, ఇంకా మనల్ని ఎవ్వరేం పేకలేరు. రేయ్ ఇప్పుడు చెప్పండి ఎక్కడికి వెళ్ళారు? ఏంటండి ఇంత నీ సోత్రమో మీద పడి కొట్టేస్తున్నారా? వీళ్ళు ఆడితే ఎందుకు చెప్తారు నాన్న? వీళ్ళని ఏంట్రా ఇంతకు ముందు ఎంత కొట్టినా అసలు సౌండ్ లేదు, ఇప్పుడేంట్రా ఇలా ఏడుస్తున్నావు? అసలు ఈ క్యారెక్టర్ ఏంట్రా అన్నా? అసలు వీడేంటో అర్థం కావట్లేదనా, చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఏమండి నువ్వు కొంచెం ఆగు. ఉండండి సార్, అమ్మగారు ఏదో పాపం చెప్పడానికి వచ్చారు కదా, ఆవిడ చెప్పనివ్వండి. ఫ్యామిలీ లేడీస్ కి కాస్త ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఏంటి? అతనేనండి నిన్న జానకి ఏదో చెప్పి తీసుకెళ్ళాడు. నీకు దండం తల్లి, నువ్వేదో చెప్పి కాపాడతావు అనుకుంటే సెకండ్ రౌండ్ కి లీడ్ ఇచ్చావేంటమ్మా? సార్, ఆ చంటిగాడు ఏదో గిఫ్ట్ ఇస్తానంటే తీసుకెళ్ళావు సార్. ఇలా జరుగుతుందని మాకేం తెలుసు సార్. పైగా అమ్మాయి మా చంటికల్లో వచ్చేస్తుందండి. ఈడు లవ్ చేస్తాడండి. అవునండి, అమ్మ ఇష్టపడి వెళ్ళింది. మాస్టారు చెప్పండి మాస్టారు. రేయ్, ప్రతిదానికి నన్ను నిల్వలు చేశారంటే పీక్ కొరికి చంపేస్తా. సరే నువ్వు వెళ్ళు. ఆపండి ఆపండి. సార్ సార్ ఏంటి సార్? లవ్ బర్డ్స్. ఇంట్లో లవ్ పర్సన్ పెట్టుకుంటారు కానీ మరి లవర్స్ సార్ డివైడ్ చేయాలనుకుంటారు. రేయ్ ఆ పక్షులను వదిలే. అలాగేనా? బాగా చెప్పారు మాస్టర్. మేం చేసింది కూడా అదే కదా సార్, మమ్మల్ని ఎందుకు సార్ కొడతారు? అరే పోదాం పదండి రా. మీరు చేసింది ఇది ఒకటేనారా? నిజం చెప్పేంత వరకు కొట్టండి రా వాళ్ళని. అయ్యా అలాగేనయ్యా. అయ్యా ఎమ్మెల్యే గారు ఫోన్. అయ్యా మా అయ్య గారు తర్వాత మాట్లాడతాను. వయసులో ఉన్న ఆడపిల్లని అదుపులో పెట్టండ్రా, అదుపులో పెట్టండ్రా అని 1,00,000 సార్లు చెప్పాను. నా మాట విన్నారా? నా బుజ్జే, నా బంగారే, నా ఇదే అని ముద్దు చేశారు. ఇప్పుడు చూసారుగా, మన ఇంటి పరువంతా తీసుకెళ్లి బజార్లో పడేసింది. అక్క నోర్మయ్. అవునరా, నా నోరు మాత్రం ముయించండి. వీటన్నింటికి కారణం ఎవరో తెలుసా? ఆ ఎదవ. వాడు ఈ ఇంటి చుట్టూ తిరిగినప్పుడే నాకు తెలుసు ఇలాంటిదేదో చేస్తాడని. సర్లే నువ్వు లోపలికి వెళ్ళు. వెళతాలే, వెళ్ళు. వెళ్తాను. చూసావు బాసు, వాళ్ళిద్దరు ఎంత హ్యాపీగా ఒకరినొకరు అతుక్కొని నిద్రపోతున్నారో. మనోడేమో మందు మత్తులో ఉన్నాడు, ఆ అమ్మాయి ఏమో మనం ఇచ్చిన మత్తులో ఉంది. అన్న, ఇప్పుడు వాళ్ళిద్దరిని లేపి ఒకరినొకరు ఎదురెదురుగా నిలబెడితే వద్దురా, మంచి గుడి చూసి పెళ్లి చేసి అప్పుడు నిలబడదాం. బాసు, పెళ్లి అయితే ఏముంది బాసు, అంతా డల్లే. అదే ఇప్పుడు అనుకో, పెద్దల్ని ఎదిరించామనే ధైర్యం, ప్రేమను గెలిపించుకున్నామనే ఆనందం, ఒకటవుతున్నామనే సంతోషం అన్ని వెంటనే వస్తాయిగా. అలా కదరా, వాళ్ళ ప్రేమను కాపాడామని చెప్పేసి ఆనందంతో ముందుగా మన కాళ్ళ మొక్కుతారు, వాళ్ళకి పుట్టబోయే పిల్లలకి మన పేర్లే పెట్టుకుంటారు. ఐ లవ్ యూ. పక్కనాపు పక్కనాపు. ఓ జానకి, బంతి పూల అమ్మ చెప్పరా? జానకి, నీకంత సిక్కు దేనికి దేనికి? దిప్పు, చేపట్టుకో. సిస్టర్, సిస్టర్. దిప్పుతున్నా అన్న. రామ్మా. దిగు జానకి. కూడిగాలు పెట్టమ్మా. కలిదిరు మత్తి ఈ ఏరియా మొత్తం మందే. అదిగో డోంట్ వరీ. ఇలారా, వెరీ గుడ్. చూడు, పక్షులు, చెట్లు, పుట్టలు. నేను ఇక్కడున్నానేంటి? ఏం భయపడకు, నువ్వు ఎక్కడ ఉండాలి అక్కడే ఉన్నావు. నీ చంటి గడుగు నీతోనే ఉన్నాడు. మనం చాలా దూరం వచ్చేసాం. అరే చంటి, అరే పడాస్ సార్, ఏంటి బావా? నువ్వు ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నావు కదరా తన్ని పెళ్లి చేసుకోవాలని. ఇదిగో తన సప్పల్లోకి రాని. సంటి. చూడు, అది వచ్చింది. హాయ్ జానకి, నన్ను ఎత్తుకొచ్చేసావా? నాకు తెలుసు జానకి, నేను లేకుండా నువ్వు ఉండలేవని. ఒరేయ్, చేసిందంతా చేసి ఇప్పుడు నేను ఎత్తుకొచ్చానంటావా? నేనేం చేశా? ఎక్స్క్యూజ్ మీ, మీరు మాట్లాడుకుంటారంటే ఎత్తుకొచ్చింది మేము. ఆ క్రెడిట్ మొత్తం మాకే దగ్గర. అసలు నన్ను ఎందుకు తీసుకొచ్చావ్రా? ఇప్పుడు అక్కడ నా పెళ్ళి ఆగిపోయి ఉంటుంది, మా నాన్న పరువు పోయి ఉంటుంది. అవును, జానకిని ఎందుకు ఎత్తుకొచ్చారా? నువ్వేంటి ఇలా మాడుతున్నావు? మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు కదా. ఎవర్రా ప్రేమించింది? మరి గుళ్ళో వాళ్ళు లేకపోతే చచ్చిపోతానని ఆడ కాళ్ళ మీద పడ్డావు. వాడి కాళ్ళ మీద పడింది నన్ను వదిలేమన్నా. అసలు వీళ్ళకి ఏం చెప్పావురా? అంటే జానకి, నీతో ఎలా ఉండాలనుకుంటున్నానో కొంచెం మార్చి చెప్పా. అయ్యో అయ్యో, నా మనసులో నీ మీద ఏమీ లేదురా. ఇదే కదరా గుళ్ళో నీకు చెప్పాను. ఏంటి
ఎందుకురా ఇలా చేశారు? అయ్యో మా అయ్యారు నాన్న ఏమీ లేవు. చాలా రిస్క్ తీసుకొని మిమ్మల్ని ఇద్దరు లేపుకొచ్చాం. ఈసారికి ఇలా అడ్జస్ట్ అయిపోండి. దగ్గరలో ఏదైనా గుడి ఉంటే పెళ్లి చేసేస్తాం. చంపేస్తాను ఎదవల్లారా. అయ్యో జానకి దేనికి? బాసు చిన్న తప్పు చేసినట్టున్నాం. చిన్న తప్పు కాదురా, ఆ, చాలా పెద్ద తప్పు చేశా. నేను అనుకోలేదురా, వాళ్ళు చెప్తుంటే ఇదంతా నిజం అనుకున్నాను, కానీ ఇంత పెద్ద బాసు నువ్వు ఉంటే బాంబేలో కలుద్దాం. బాయ్. చచ్చాను మా బాసు. ఫోన్ మోగుతానే ఉంది. సచ్చినోళ్ళు ఎవ్వరూ తీయరు, ఎప్పుడు నేనే తీయాలి. హలో హలో అత్తమ్మ, నేను జానకిని. వచ్చే మొదలుస్తుందానా? ఎక్కడ చచ్చావే? పెళ్లి రోజే సిగ్గు లేకుండా ఇంట్లో నుంచి లేచిపోయి మీ నాన్న పరువు ఇంటి పరువు మొత్తం తీసావు కదే. అత్తమ్మ నేను చెప్పేది విను, ఒక్కసారి నాన్నకి ఫోన్ ఇవ్వు. అసలు నీ పేరు ఎత్తడానికే మీ నాన్న ఇష్టపడటం లేదు. దరిద్ర బొమ్మ, మా అందరికి నువ్వు చచ్చినట్టే లెక్కే.